Hello friends, welcome to Dr. Varlo's MLP Mind Lab program. This is your Jahnavi. అందం ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం సైన్స్ సైకాలజీ బేసిస్ గా మనకున్నటువంటి ప్రతి సమస్యకి సరికొత్త సొల్యూషన్స్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గా అటు చిన్న పిల్లలకి సైతం అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా మన డాక్టర్ వర్లు గారు. మరి ఈ రోజు కూడా మనందరికీ అవసరమైన ఒక ఆరోగ్యానికి సంబంధించిన సరికొత్త టాపిక్ తో నేను మీ ముందుకు వచ్చేసాను. మరి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మన డాక్టర్ వర్లు గారు కూడా మనతో ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. అండ్ యూ? యా సార్, ఐఎమ్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే కొత్త సంవత్సరంలో 2024లో మొదటిగా ఇచ్చే వీడియో. సో హ్యాపీ న్యూ ఇయర్ సార్. విష్ యూ ద సేమ్. Thank you, మన వ్యూవర్స్ అందరికి yes. హ్యాపీ న్యూ ఇయర్. అండ్ మన ఫ్రెండ్స్ అందరికి విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. సో కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులతో మనందరం కూడా ఈ ఇయర్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాం. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ తో మన ఛానల్ 1,00,000 సబ్స్క్రైబర్స్ కి చేరుకుంది. సో ఇలా ఇంత మంచి నాలెడ్జ్ ని మరింత మందికి చేర్చి మరిన్ని లక్షల సబ్స్క్రైబర్స్ మన ఛానల్ కి రావాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటూ మీ బ్లెస్సింగ్స్ కావాలని ఇంకొకసారి అడుగుతూ మరి టాపిక్ లోకి వెళ్ళిపోదాం సార్. అయితే ఆహారం సార్, సో కీలక పాత్ర ప్రతి వ్యక్తికి. అంటే పుట్టింది దేనికి అంటే ఫస్ట్ తినడానికి, తినడం దేనికి అంటే బ్రతకడానికి, బ్రతకడం దేనికంటే ఫస్ట్ తినడానికి, ఇలా ఇలా అంటూ ఉంటారు కదా. అంటే మెయిన్ తర్వాత నిజానికి చాలా ఉంటాయి బ్రతుకు దేనికి అన్నది, కానీ మెయిన్ అనేది ఫుడ్ సార్. తినడం, తీసుకునే ఆహారం చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టే మన ఆలోచనలు ఉంటాయంటారు. ఓకే, మనం నిర్వహించవలసిన కార్యకలాపాలన్నీ, మన ఆరోగ్యం, ఇవన్నీ దాని మీదే, తీసుకునే ఫుడ్ మీదే ఆధారపడి ఉంటాయి. మరి అలాంటి ఫుడ్ ఏ ఫుడ్ అన్నా తీసుకోండి, ఓకే, అది తిన్న తర్వాత పొట్టలోకి వెళ్ళిన తర్వాత అది అసలు ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది, ఎలా వెళ్తుంది. ఓకే, ముఖ్యంగా ఒకసారి చికెన్ బిర్యానీ గురించి మాట్లాడుకుందాం. చికెన్ బిర్యానీలో నట్స్ ఉంటాయి, అంటే కాజు ఇలాంటివన్నీ వేస్తాం మనం. కాజు బాదం ఇష్టం ఉన్న వాళ్ళు చికెన్ వేస్తాం, రైస్ ఉంటుంది, మసాలాలు ఉంటాయి, ఆయిల్ ఉంటుంది, సాల్ట్ ఉంటుంది, అసలు అన్ని టేస్ట్లు ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి, ఇష్టంగా తింటాం. అది పొట్టలోకి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏమవుతుంది, ఎలా అవుతుంది అంటే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ డైజెషన్ కి సంబంధించి చెప్పండి సార్. ఖచ్చితంగా అండి, ఇది మనం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అంటే చూడడానికి ఏదో చిన్నగా ఉంటది కానీ ఇది తెలుసుకుంటే ఈ మన జీర్ణక్రియ గురించి పూర్తి అవగాహన ఉంటే చాలా జబ్బులు రాకుండా మనం నివారించుకోవచ్చండి. అంటే చిన్నప్పుడు సైన్స్ అంటే చాలా మందికి భయం వేసి చాలా మంది సైన్స్ లో ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ నేను అబ్జర్వ్ చేసింది, మీలాంటి వాళ్ళు ఆ సబ్జెక్ట్ అంటే ఇలా అర్థమయ్యేలాగా ఈజీగా చెప్తుంటే చిన్న పిల్లలకి కూడా అర్థమైపోతుంది సార్. సో మనం దీంట్లో ఏమి టెక్నికల్ టర్మ్స్ లేకుండా ఒక సినిమా స్టోరీ లాగా చెప్పుకుందాం. పిల్లలకి సైతం అర్థమయ్యేలాగా ఎవరికైనా కూడా. ఎందుకంటే దీని మీద మనకు అవగాహన కావాలి. ఇప్పుడు ఏదైనా సరే, ఏ ఆహారం తీసుకొని, చికెన్ బిర్యానీ అయినా, లేకపోతే పప్పు అన్నం అయినా, లేదా వంకాయ కూరతో తినే అన్నమైనా, ఏదైనా కూడా అది మన లోపల పోయిన తర్వాత ఎలాంటి ప్రక్రియలకు లోనవుతుంది, అది కనపడకుండా ఎలా మాయమవుతుంది, ఎక్కడ ఏ పార్ట్లో అది ఏమవుతుంది. సో ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చెప్పారు ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అందరికీ అనేది. కొంతమంది అంటుంటారు ఏది తినటానికి బతుకుతున్నామా అనేది. కానీ బతకాలి అంటే ఖచ్చితంగా తినాల్సిందే. తర్వాత నేచర్ ఇచ్చింది ఏమిటంటే, ఏ వ్యక్తికైనా సరే ఈజీగా తక్కువ ఖర్చుతో ఆనందాన్ని పొందగలిగే సాధనంగా ఆహారాన్ని పెట్టిందండి. ఇప్పుడు మీరు ఎక్కడికి ఒక ప్లేస్ చూడాలనుకోండి, పోతే ఆనందం వస్తుంది, ఖర్చు అవుద్ది కదా. ఇంకేదో చేస్తే మంచి డ్రెస్ వేసుకుంటే మీకు ఆనందం రావచ్చు, ఖర్చుతోనే అవుతుంది. కానీ మీకు ఇష్టమైన ఫుడ్ ఏదైనా తిన్నారనుకోండి, వెంటనే మీకు ఆనందం కలుగుతుంది. సో ఆ ఫుడ్కి పెద్ద ఖర్చు ఏమీ కాదు కదా, రోజు తినేదే కదా. సో అందుకే ప్రకృతి ఏం చేసిందంటే, ఆనందం అనేది డబ్బులు ఉన్న వాళ్ళకే వీళ్ళకే కాదు, ప్రతి వ్యక్తికి ఆనందం కావాలి. అందుకే ఏం చేస్తుంది, ఫుడ్లో ఆనందాన్ని పెట్టింది. ఫుడ్ తింటే ఎవరికైనా ఆనందం. మిగతా ఎన్ని ఆనందాలు వచ్చినా ఫుడ్ తినకుండా, ఫుడ్ ద్వారా వచ్చే ఆనందాన్ని మిస్ అయ్యే వాళ్ళు ఎవరు ఉండరు. ఏది బిలియనీర్స్ అయినా సరే, ఎవరైనా ఫుడ్ తినడం ద్వారా వచ్చే ఆనందాన్ని అనుభవించాలి. సో ఫుడ్ చీప్గా దొరుకుతుంది, తర్వాత ఎప్పుడైనా దొరుకుతుంది, తర్వాత ఖచ్చితంగా ఆనందాన్ని ఇస్తుంది. సో కాబట్టి అలాంటి ఫుడ్ లోపల ఏమవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. సరే, మీరు అడిగిన చికెన్ బిర్యానీనే
ఏదైనా ఒకటే ప్రాసెస్ అంతా. చికెన్ బిర్యానీ తీసుకుందాం. మీరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఓకే, పిలిచారు, భోజనం పెడతామని చెప్పేసి మీ ఇంట్లో వాళ్ళు పిలిచారు. మీకు తెలుసు ఆ వాసన వస్తుంది, చికెన్ బిర్యానీ అంతా వస్తుంది. అప్పుడే డిజెషన్ అంటే జీర్ణక్రియ మొదలవుతుంది. మీరు ఎప్పుడైతే ఇక తినాలి అనే ఆలోచన వస్తుందో, ఆ ఆలోచన రావటంతోనే మీలో మీ నోట్లో లాలాజలం ఊరటం మొదలవుతుంది. ఇక మన స్టమక్ కూడా హైడ్రోక్లోరిక్ యాసిడ్ తయారు చేయడానికి రెడీ అవుతూ ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు వచ్చి ఆ టేబుల్ దగ్గర కూర్చున్నారు, ఇక మీకు ఫుడ్ కనపడ్డది, ప్లేట్లో పెట్టేశారు, ఆ బిర్యానీ కనిపించింది, వెంటనే లాలాజలం ఇంకాస్త ఎక్కువ ఊరుతుంది. ఇదంతా మనకు తెలియదు, మీకు తెలియదు. మీరు తినాలి అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచే జీర్ణక్రియ మొదలైనట్టు అనమాట. జీర్ణక్రియ అంటే ఏం లేదండి, జీర్ణం అవటం అంటే మనం ఆహారం కంటికి కనపడినటువంటి, ఇప్పుడు మన బ్లడ్లో కలవాలి అంటే మనం ఏది తిన్నా కూడా అది కంటికి కనపడినటువంటి చిన్న ముక్కగా ఒక అనురూపంలోకి మారాల. మీరు చికెన్ బిర్యానీ తినండి, పప్పు అన్నం తినండి, ఏది తిన్నా కూడా తిన్నది ఏమవ్వాలి, రక్తంలోకి వెళ్ళాలి. రక్తంలోకి ఎంత సూక్ష్మంగా ఉంటుంది, కంటికి కనపడదు. కంటికి కనపడినటువంటి ఒక అనురూపంలోకి మారితేనే అది రక్తంలోకి వెళ్ళగలుగుతుంది. అలా మార్చబట్టాన్నే ఏమంటారు, డైజెస్ట్ అవ్వటం అంటారు. తర్వాత రక్తంలోకి వెళ్ళిన తర్వాత ఇక శరీరం సెల్స్ అన్ని వాడుకుంటారు, దాన్ని అబ్జార్ప్షన్ అంటారు. అబ్జార్ప్షన్ అంటే మనం మొత్తం అరగటం అనమాట, మొత్తం కూడా, లేదా వంట పట్టించుకోవటం. మన శరీరం మన తిన్న ఆహారాన్ని వంట పట్టించుకోవటం అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో అబ్జార్ప్షన్ అంటాం. అంటే 2 ప్రాసెస్లు ఉంటుంది. ఫస్ట్ మన తిన్న ఆహారం కంటికి కనపడినటువంటి అణువులుగా మారాలి. శరీరం వాడుకోవాలంటే కంటికి కనపడినట్టు చిన్న సూక్ష్మాతి సూక్ష్మ అణువులుగా మారి రక్తంలో కలవాలి. అంతవరకు దాన్ని ఏమంటారు, అట్లా కలిసే రక్తంలో కలిసే వరకు జరిగే ప్రక్రియని డైజెషన్ లేదా డిజెషన్, జీర్ణక్రియ, బ్రేకింగ్ డౌన్ ద ఫుడ్, ఇలా రకరకాలుగా అంటారు. ఇది ఆ తర్వాత రక్తంలో కలిసిన తర్వాత శరీరం వంట పట్టించుకోవటాన్ని అబ్జార్ప్షన్ అంటారు. సో ఇప్పుడు మీరు ఒక ముద్ద, మీ ప్లేట్లోంచి ఒక ముద్ద తీసి నోట్లో పెట్టుకున్నారు. ఆ ముద్దని మీరు నమలటం మొదలుపెట్టారు. అప్పుడేమవుతుందంటే దాని సర్ఫేస్ ఏరియా పెరుగుతుంది. ముద్ద అంటే చిన్న సైజు ఉంటుంది, మీరు నమలటం మొదలు పెట్టడంలో దాని సర్ఫేస్ ఏరియా పెరుగుతుంది. పెద్ద అంతే కదా, ముద్ద నమలుతున్నప్పుడు సర్ఫేస్ పెరుగుతుంది. దాంతో ఏమిటి, లాలాజలంతో, లాలాజలం అంటే ఏం లేదండి, ఉమ్మి. మామూలు భాషలో చెప్పాలంటే లాలాజలం అంటే ఉమ్మి. రోజుకి మన నోరు మన తిండిని బట్టి లీటర్ నుంచి లీటర్న్నర వరకు లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ లాలాజలం అంటే ఏమనుకుంటున్నారు, మన బ్లడ్డే. ఆ లాలాజలం అనేది ఏమిటి అంటే వడపోసిన బ్లడ్ అనమాట. ఏది లాలాజల రూపంలోకి వచ్చేప్పుడు దాంట్లో ఉన్న ఎర్ర రక్త కణాలని అన్నిటిని వడపోసేసి ప్లాస్మా ఉంటుంది కదా, ద్రవ రూపంలో ఉండే ఆ వైట్ పదార్థం మొత్తం తీసేసి అది ప్యూరిఫైడ్ బ్లడ్ అనమాట, ఫిల్టర్డ్ బ్లడ్ అనమాట. ఇది ఓన్లీ వాటర్ రూపంలో. లాలాజలం అంటే బ్లడ్డే, ప్యూర్ బ్లడ్. దాంట్లో ఎర్ర రక్త కణాలు తీసేసాం కాబట్టి అది ఎర్రగా ఉండదు అనమాట. రక్తానికి ఎరుపు రంగు రావడానికి కారణం ఏంటంటే ఎర్ర రక్త కణాలు, హెమోగ్లోబిన్. సో ఈ లాలాజలం అది యాసిడిక్గా ఉంటుంది, బ్యాక్టీరియాని చంపేస్తుంది. ఇప్పుడు మీరు ఒక ముద్ద తీసుకున్నారు, బ్యాక్టీరియా లేని ప్లేస్ అంతూ ఉండదండి. మీరు వండిన వేడివేడిగా ఉన్నా కూడా మీ చికెన్ బిర్యానీలు కూడా బ్యాక్టీరియా ఉంటుంది. అది ముద్ద తీసి నోట్లో పెట్టుకున్నారు కదా, ఈ లాలాజలం ఆ ముద్దతో కలిసి మీరు నములుతుంటే 2 మిక్స్ అవుతాయి. మిక్స్ అయినప్పుడు దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కొంతవరకు చచ్చిపోతుంది. తర్వాత అది మెత్తగా నములుతారు. ఎన్నిసార్లు నమలాలో తెలుసు, ఒక ముద్దని 32 సార్లు నమలాలి. అదే నట్స్ అనుకోండి, జీడిపప్పు, బాదం పప్పులు, ఇలాంటి నట్స్ అయితే 40 సార్లు నమలాలి. ఎవరు నమిలి తింటున్నాం ఈ రోజుల్లో, చేస్తే మింగేస్తున్నాం. అందుకని ఇన్ని ప్రాబ్లమ్స్, అందుకే ఫస్ట్ ఇంత లావ్ అయిపోతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్ని రావడానికి కారణం ఏంటంటే సరిగ్గా నమలకపోవటం. ఒబేసిటీ కూడా ఒక కారణం. అదే ఫ్రూట్స్ అనుకోండి, మెత్తటి పదార్థాలు అయితే 5 to 10 టైమ్స్ నమిలితే చాలు. మామూలు జనరల్గా మనం తినే ఆహారాన్ని, మీ బిర్యానీని కానివ్వండి ఏదైనా 32 టైమ్స్ నమలాలి. జనరల్ పప్పు అన్నమైనా 32 టైమ్స్ నమలాలి. ఒక ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకున్న తర్వాత దాన్ని 32 టైమ్స్ నమలాలి. నమిలేటప్పుడు ఏమిటి, లాలాజలంతో కలిసి. ఎందుకు నమలాలి ఎన్నిసార్లు, అదే కదా మీ ప్రశ్న.
ఎందుకు నమలాలి అంటే అది మన గొంతు పట్టకుండా ఉండటానికి, ఈజీగా లోపలికి దిగాలి అంటే బాగా నమలాలి ఒకటి. తర్వాత లాలాజలంతో ఎంత మిక్స్ అయితే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా చచ్చిపోతుంది. తర్వాత ఇక్కడ నోట్లోనే దాంట్లో ఉన్నటువంటి మన ఆహారంలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ షుగర్స్గా విడగొట్టబడుతుంది అన్నమాట. అంటే స్టార్చ్ పిండి పదార్థం ఉంటుంది కదా, పిండి పదార్థం కార్బోహైడ్రేట్స్గా షుగర్స్గా విడగొట్టబడుతుంది. అంటే మనకి ఎనర్జీ క్విక్గా వస్తుంది అన్నమాట. నోట్లోనే కొంత విడగొట్టబట్టం అనేది జరిగింది. అట్లా ఫ్యాట్ కూడా కొద్దిగా విడగొట్టబట్టం అనేది నోట్లోనే మనం నవ్వేటప్పుడే జరుగుతుంది. అది ఆ తర్వాత మనకు పొట్టకి ఈజీ అవుతుంది అన్నమాట ప్రక్రియ. అంటే మనకి ఎనర్జీ క్విక్గా రావడానికి కూడా ఈజీ అవుతుంది. సో ఇది 32 టైమ్స్ నమలటం వల్ల మీకు బ్లోటింగ్ రాదు. అది పొట్ట ఉబ్బరించడం అంటాం కదా, బ్లోటింగ్ అంటే పొట్ట ఉబ్బరించడం అనేది ఉండదు. తర్వాత గ్యాస్, చాలా మందికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది. గ్యాస్ సో నమలకపోవటమే ప్రధానమైన సమస్య. ఏ ఫుడ్ అయినా తినొచ్చు కానీ నమిలి తినాలి, బాగా నమిలినప్పుడు ఎక్కువ కూడా తినలేము కదా. నమిలినప్పుడు ఏమవుతుందండి, మీరు చెప్పిన దాంట్లో సైన్స్ ఉంది. ఏమిటంటే మీరు ఆహారం తింటాం మొదలుపెట్టారు, మీకు చాలు అని చెప్పడానికి బ్రెయిన్ ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. దాని పేరు లెప్టిన్. అది రిలీజ్ అవడానికి 25 మినిట్స్ తర్వాతనే బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది. సో మీరు టక్ 10 నిమిషాలు తిన్నారనుకోండి, మీకు చాలా అనిపించదు, ఇంకా తినాలనిపిస్తుంది. మీరు స్లోగా తిన్నారనుకోండి, అది వచ్చేస్తుంది, లెప్టిన్ రిలీజ్ అవుతుంటుంది, ఇక చాలు అని చెప్తుంది అనమాట. అది సఫిషియెంట్గా రిలీజ్ అయిందనుకోండి, మీరు తినాలన్నా కూడా తినలేరు. అందుకని స్లోగా తినటం వల్ల ఏమిటి, తక్కువ తింటాం. అదే ఫాస్ట్గా తింటే ఎంత ఎక్కువ తిన్నా కూడా ఆకలి తీరినట్టు అనిపించింది. ఎందుకు, మీకు అంతా కెమికల్ సిస్టమ్ కదా, లెప్టిన్ రావాలి. లెప్టిన్ రాలేదనుకోండి, మీకు ఆహారం అరగంట తినాలి అంటానికి రీజన్ అది. అరగంట సేపు అంత పెట్టుకుని తినమని కాదు అర్థం, నమిలి తినాలనేది ఇక్కడ అర్థం. కరెక్ట్. మీరు ఎంత అయితే తినదలుచుకున్నారో అది ప్లేట్లో పెట్టుకుంటారు, పెట్టుకుని చిన్న చిన్న ముద్దలుగా చేసి దాన్ని తింటాం మొదలు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఒక ముద్ద టక్కున అయిపోయింది అనుకోండి, ఒక నిమిషం గ్యాప్ ఇచ్చి మళ్ళీ తింటారు. ఎందుకు, లెప్టిన్ రిలీజ్గా తక్కువ లావు తగ్గాలనుకునే వాళ్ళు ఏం చేస్తుంటారు తెలుసా, వాళ్ళకి స్లోగా తినటం అలవాటు లేదు. ఒక ముద్ద తింటారు, తిని ఏం చేస్తారంటే ఒక నిమిషం ఆగుతారు, ఇలా ఆగి మళ్ళీ తీసుకుంటారు. మొత్తానికి అరగంట తినడానికి వాళ్ళు స్లోగా తింటాం, అన్నిసార్లు నవ్వటం చేయటం. ఎందుకు, లావు తగ్గాలనుకునే వాళ్ళు ఈ ప్రాక్టీస్ కూడా చేస్తుంటారు. అంటే 30 మినిట్స్ మీరు ఒక భోజనానికి కేటాయిస్తే బెస్ట్ అనమాట. ఏది మీకు బ్లోటింగ్ ప్రాబ్లం ఉండదు, అంటే కడుపు ఉబ్బరించడం, గ్యాస్ ప్రాబ్లం, తర్వాత అరగకపోవడం, ఇండిజెషన్, అజీర్తి అంటాం కదా, అజీర్తి, ఇలాంటి సమస్యలు ఉండవు. తర్వాత లెప్టిన్ తక్కువ కూడా తింటారనమాట. కాబట్టి నోట్లో ఒక్కొక్క ముద్దనే బాగా నమిలితే అక్కడ లాలాజలంతో కలుస్తుంది కదా, కలిసి మెత్తగా తయారవుతుంది. అది ఏమవుతుంది, ఏదైతే బాగా నలుగుతుందో మన నోట్లో ముద్దంతా కూడా ఒకసారి అవ్వదు. ఏదైతే బాగా మెత్తగా మారిందో అది చివరికి ఇక్కడ గొంతు దగ్గరకు వస్తాం. అప్పుడు ఏం చేస్తాం, మనం మింగుతాం ఒక ముద్ద, మళ్ళీ ఇంకా నవ్వుతూనే ఉంటాం, కొంత మాత్రం మింగుతాం. మింగటం ఈజీ అవుద్ది ఏది నమలటం వల్ల. బాగా నమలలేదనుకోండి, మింగుడు కూడా పడదంటారు, ఒక్కోసారి గొంతులు ఇరుక్కుంది అంటారు చూసారు, ఆ ప్రాబ్లం ఉంటుంది. సో బాగా నమలటం వల్ల మనం ఈజీగా మింగగలుగుతాం, మెత్తగా తయారవుతుంది. సో దీన్ని ఇలా మెత్తగా తయారైన దాన్ని బోలస్ అంటారు. బోలస్ ఆ పదార్థం మనం తిన్నది, అంటే మెత్తగా ముద్దలాగా తయారై అది. అయితే అది మనం రోజుకి 1000 నుంచి 2000 సార్లు మింగుతామండి మనం. పెద్దవాళ్ళం రోజుకి ఎన్నిసార్లు మింగుతాం, ఏదైనా 1000 నుంచి 2000 సార్లు మింగటం అనేది. వాటర్ తాగినా తిన్నా, ఏదైనా లోపల పోయింది అంటే, నోటి ద్వారా లోపల పోయిందంటే మింగాల్సిందే. మింగకుండా అది లోపల పోవటం అనేది కుదరదు. మీరు ఫ్రూట్ తిన్నా, లేకపోతే ఎనీథింగ్ తాగినా తిన్నా మింగాల్సిందే, గుటక వేయాల్సిందే అనమాట నీళ్ళైతే. సో ఇది లోపల పోతుంది కదా. అయితే ఇది ఆ ముద్ద ఇక్కడ ఏముంటుందంటే ఫ్యారింగ్స్ అని ఒక ప్లేస్ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే, ఇక్కడ మన ముక్కులో నుంచి వచ్చే గాలి అక్కడికే వస్తుంది, అది అక్కడి నుంచే ఊపిరితిత్తులోకి పోవాలి. మనం తిన్న ఆహారం కూడా అక్కడే పడుతుంది. సో ఆహారాన్ని తీసుకెళ్ళటానికి ఒక పైపు ఉంటుంది, ఫుడ్ పైప్ లేదా ఎసోఫాగస్ అంటారు. ఫుడ్ పైప్ ఉంటుంది. గాలి ముక్కులో నుంచి వచ్చే గాలిని ఊపిరితిత్తులో తీసుకెళ్ళటానికి ఒక పైపు ఉంటుంది, దాన్ని విండ్ పైప్ అంటాం. ఇక్కడ ఫుడ్ పడ్డది కదా,
గాలి అక్కడే పడుతుంది, అక్కడికే వస్తుంది, ఫుడ్ అక్కడికే వస్తుంది. మరి ఫుడ్ వచ్చినప్పుడు మరి విండు పైపులకు పోయే ప్రమాదం ఉంది కదా. ఎందుకంటే రెండు ఒకే ప్లేస్, కామన్ ప్లేస్ అనమాట. రెండు పంచుకోవాలి. గాలి అక్కడి నుంచే విండు పైపులోకి పోవాలి, ఫుడ్ పైపులోకి అక్కడి నుంచే పోవాలి. అక్కడ ఏముంటుందంటే నేచర్ ఏం చేసింది, ఒక వాల్వ్ పెట్టింది. దాన్ని ఎపిగ్లాటిస్ అంటారు. ఒక వాల్వ్. ఎప్పుడైతే మీరు మింగుతారో వెంటనే ఆ వాల్వ్ విండు పైపుని మూసేస్తుంది. ఇక అప్పుడు అక్కడ పడ్డది ఎక్కడ పోవాలి, ఏది ఓపెనింగ్ ఉంది, ఫుడ్ పైపు ఓపెనింగ్ ఉంది, ఫుడ్ పైపులోకి పోతుంది. అది క్లోజ్ అవ్వలేదనుకోండి, ఎప్పుడైనా పొరపాటున మనకు కొరబోవటం, ఏదైనా ఒక చిన్న మెతుకు చిన్నది పొయ్యి మనకు వస్తుంది, అది మళ్ళీ వెనక్కి రావాలన్నమాట. సో అందుకని ఎపిగ్లాటిస్ ఏమిటంటే మరి బాగా నవ్వటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఫుడ్ రెండు సేమ్ కామన్ జంక్షన్ లాంటిది అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత సపరేట్ అవ్వాలి. సో ఆ ఎపిగ్లాటిస్ ఏం చేస్తుంది, మీరు మింగంగానే వెంటనే అది మింగారు అంటే ఫుడ్ వస్తుందని తెలుసు, వెంటనే అది క్లోజ్ అయిపోద్ది, అది ఫుడ్ పైపులోకి పడుతుంది. ఈ మొత్తం అంటే మన ఇది ఒక గొట్టం అనుకుందాం. ఆహార నాళం అనేది ఒక గొట్టం అనుకుంటే అది మన ఎక్కడ మొదలైంది, అది మన నోట్లో మొదలైంది, మౌత్ దగ్గర నుంచి మన టాయిలెట్ వరకు. సో ఇది ఎన్ని అడుగులు ఉంటుందో తెలుసా, 30 feet ఉంటుంది. 30 అడుగులు, 9 మీటర్లు పొడవు ఉంటుంది మొత్తం. ఈ 30 meters 30 feet లేదా 9 meters దీంట్లో ఆహారం మొత్తం కూడా ట్రావెల్ అవ్వాలి. ఇప్పుడు ఎక్కడికి ట్రావెల్ అయింది, మనం మింగిన ముద్ద ఎక్కడికి వచ్చింది, ఫుడ్ పైపులోకి వచ్చింది. ఈ ఫుడ్ పైపు ఉంటుంది కదా, అక్కడి నుంచి అది పొట్టలోకి పోవాలి. కానీ మనం మింగిన ముద్ద అంత ఈజీగా ఫుడ్ పైపులో నుంచి కిందకి పొట్టలోకి రావటం అంత ఈజీ కాదు. దాన్ని ఏం చేయాలి అంటే దాన్ని కిందకు తోయాలి. అప్పుడు మనం ఈ ఫుడ్ పైప్ ఏం చేస్తుందంటే స్క్వీజ్ అవుతుంది, నొక్కుపోయి ఇలా అవుతుంది. ఒక వేవ్ ఉంటుంది చూసారు, సముద్రంలో అల ఉంటుంది, అలా ఎలా వస్తుంది, ఎవరికైనా జరగాల్సిందే. ఒక అల ఉంటుంది చూసారు, అలా ఎలా వస్తుంది, ఇలా వచ్చి ఇలా అంటే వస్తువులను కొట్టుకొని వస్తాయి కదా సముద్రంలో వచ్చి, అలా లాంటి పని ఇక్కడ జరుగుతుందన్నమాట. ఈ ఫుడ్ పైపు ఇలా ఉన్నది, ఇలా దగ్గరకు వస్తుంది, మళ్ళీ వదిలే ఆ ఫుడ్ ఇట్లా దగ్గర రావటం వల్ల ఏమిటి, ఆ ఫుడ్ కిందకి జారిద్ది అనమాట. అలా మొత్తం ఇది స్క్వీజ్ అండ్ రిలీజ్ ఒక వేవ్ లాగా దాన్ని కిందకి నెడుతుంది. ఆ ఫుడ్ పైపులో ఎక్కడికి, ఇక స్టమక్ దాకా వస్తుంది. వెంటనే డైరెక్ట్గా వచ్చి స్టమక్లో పడదు, అక్కడ స్టమక్ను ఈ ఫుడ్ పైపు చివర ఎండింగ్లో స్టమక్ జాయిన్ అవుతుంది. సో ఆ స్టమక్ దగ్గర మళ్ళీ ఒక వాల్వ్ ఉంటుంది. ఇది ఎప్పుడైతే లోపల ఈ ఫుడ్ వచ్చి అక్కడికి చేరిందో, ఫుడ్ పైప్ చివరికి చేరిందో, అది స్టమక్లోకి వదలాలి. 8 seconds దానికి అర్థమైపోద్ది ఫుడ్ వస్తుంది అనేది. ఎట్లా తెలుస్తుంది, ఫుడ్ పైపు వేవ్ లాగా కదులుతుంది కదా, వేవ్ లైక్ మూమెంట్ వచ్చింది, వెంటనే ఫుడ్ వస్తుందని దానికి అర్థం అవుద్ది. అది రెడీగా ఉంటుంది. ఫుడ్ అక్కడ జారంగానే 8 seconds ఓపెన్ అవుద్ది. అప్పుడు అది వెళ్ళి పొట్టలో పడుద్ది, స్టమక్లో పడుద్ది, వెంటనే మూసేస్తుంది. మళ్ళీ రెండో ముద్ద వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇట్లా అది స్క్వీజ్ అండ్ రిలీజ్, అది మళ్ళీ రెండో ముద్ద చేరుకోగానే మళ్ళీ 8 seconds ఓపెన్ అవుద్ది. ఇలా మనం ఎంతసేపు తిన్నా కూడా అది క్లోజ్ అండ్ ఓపెన్. ఎందుకు ఇక్కడ వాల్వ్ ఎందుకు నేచర్ పెట్టింది అంటే, పొట్టలో ఏమిటి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. ఆ యాసిడ్ ఈ గొట్టంలోకి వచ్చింది అనుకోండి చాలా ప్రమాదం. అది ఎంత హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే, మనం అంటాం కదా వాడు అమ్మాయి మీద ప్రేమించలేదని యాసిడ్, అది ఇది ఒకటే. ఆ యాసిడ్ ఎంత పవర్ఫుల్లో, ఈ పొట్టలో ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్లో మీరు ఒక ఇనప మేకు వేసారనుకోండి, మన పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్లో ఒక ఇనప మేకు వేస్తే 24 hours అది డిజాల్వ్ అయిపోద్ది, కరిగిపోద్ది. దాంట్లో అంత పవర్ఫుల్ యాసిడ్ ఎక్కడ ఉంటుంది, మన పొట్టలో ఉంటుంది. అది మరి ఈ పైకి వచ్చింది అనుకోండి, అవయవాలన్నీ కాలిపోతాయి కదా, మన ఫుడ్ పైపు మండటం ఎన్ని ఉంటాయి కదా. అందుకని రాకుండా అక్కడ ఏం చేసింది, వాల్వ్ పెట్టేసింది. ఎప్పుడు తెరుచుకుంటుంది, అది ఫుడ్ వచ్చినప్పుడు తెరుచుకుంటుంది. తర్వాత మిగతా టైం అంతా కూడా అది క్లోజ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం మింగిన ముద్ద ఈ వేవ్ లైక్ మోషన్ అంటే ఇది ఏం చేసింది, ఫుడ్ పైపు చివరికి జారకం ఫుడ్ అది ఓపెన్ అయింది, అక్కడ స్పెంక్టర్ మసిల్ అంటారు దాన్ని, ఆ వాల్వ్ని, అది పొట్టలోకి ఆ ముద్దని వేసేసింది. ఇక ఈ ఫుడ్ వస్తుంది అనేది మొత్తం మన ఆలోచన దగ్గర రెడీగా ఉంటుంది అనమాట. ఇక పొట్ట రెడీగా ఉండి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే పొట్ట మన తిన్న ఆహారం ఏమిటి, 2 రకాలకు జీర్ణం అవుతుంది.
అంటే మెకానికల్గా కెమికల్గా. మెకానికల్గా అంటే మనం నమలటం అనేది మెకానికల్గా, అర్థమైందా? నమలటం అనేది మెకానికల్. కెమికల్ అంటే రసాయనాలు కలిసి అది దాన్ని విడగొట్టడం జరగాలి. సో పొట్టలో కూడా 2 రకాలు జరుగుతాయి, మెకానికల్గా జరిగింది, కెమికల్గా జరిగింది. ఎప్పుడైతే మీ ముద్ద పొట్టలోకి పడ్డదో వెంటనే మీ పొట్ట హైడ్రోక్లోరిక్ యాసిడ్ని అంతకుముందే రెడీగా ఉంటుంది, రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ పొట్టలో 3 పదార్థాలు రిలీజ్ అవుతాయండి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఒకటి, మ్యూకస్. మ్యూకస్ అంటే మనం ఫ్లమ్ లాగా ఉండేది, అంటే చీమిడి లాగా ఉండేది. ఫ్లమ్ వచ్చి కపం అంటాం కదా, కపం లాగా ఉండేది, అది రిలీజ్ చేస్తుంది. తర్వాత పెప్సినోజన్ అనే ఒక ఎంజైమ్ని రిలీజ్ చేస్తుంది. ఇది మన పొట్ట ఈ ఆహారం వచ్చేస్తుంటే ఇది రెడీగా ఉంటుంది అనమాట. పడంగానే 3 వచ్చేస్తాయి. ఎందుకు ఇవి? హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏం చేస్తుంది, చాలా పవర్ఫుల్ కదా, ఈ పడ్డ ఆహారాన్ని మిక్స్ చేసుకుంటాయి. ఈ 3 ఎందుకు వస్తాయంటే ఫుడ్ని మిక్స్ చేసుకుంటాయి. ఈ మ్యూకస్, ఈ కపం లాంటి పదార్థం ఉంది కదా, ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన పొట్ట గోడల్ని డ్యామేజ్ చేయకుండా దానికి వెళ్ళి ఒక లేయర్ ఏర్పడుతుంది అనమాట, కాపాడటానికి. అంటే లేకపోతే పొట్ట లోపలికి కూడా పోవచ్చు, చాలా పవర్ఫుల్ కదా. అందుకని పొట్ట సెల్స్ ఉన్నాయి చూసారు, లైనింగ్, పొట్ట లోపల ఉండే లైనింగ్ 5 రోజులకు దెబ్బతింటుంది. ప్రతి 5 రోజులకి కొత్త లైనింగ్ రావాలి, అంత పవర్ఫుల్. ఏది? హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్తోని మిక్స్ అవుతుంది. తర్వాత ఈ పెప్సినోజన్ అనేది ఏమవుతుందంటే స్టమక్లో పెప్సిన్గా మారుతుంది. ఇది ఎందుకంటే ప్రోటీన్స్ని విడగొట్టాలి. మన ఆహారంలో మనం చికెన్ బిర్యానీ తిన్నాం కదా, దాంట్లో ఉన్నటువంటి అంటే ప్రతి రైస్లో ప్రోటీన్ ఉంటుంది, చికెన్లో ప్రోటీన్ ఉంటుంది, నట్స్లో ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ భాగాన్ని ఇక్కడ విడగొట్టడం అనేది చేయాలి. ప్రోటీన్స్ మన పొట్టలో విడగొట్టబడతాయి. దానికి ఏమిటి, పొట్ట దానికి సెపరేట్ అయిపోతుంది, దానికి సపరేట్ అయిపోవాలి. ఇక్కడ మొత్తం ఏమవుతుందంటే పొట్టలో ఒక ఆహారం రాంగులని 3 రిలీజ్ అవుతాయి. అదే మన మిక్సీలో ఫుడ్ వేసాం అనుకోండి, కిందకి పైకి తిరుగుతూ నలుగుతుంటుంది చూసారు, ఈ పొట్ట కండరాలు కూడా కదులుతాయండి. పొట్ట కండరాలు కూడా కదులుతుంటే కింద పైకి వస్తుంటుంది, పైది కిందకు వచ్చేసి దాన్ని గ్రైండ్ చేస్తుంటుంది. కవ్వంతో చిలుకుతాం చూసారు, చిలికినట్టుగా మనం తిన్న ఆహారం పొట్టలో పడ్డది చిలకాల. అది ఎట్లా నీళ్ళలాగా తయారవ్వాలి. చివరికి ఏం కావాలి, అది కంటికి కనపడినటువంటి పదార్థంగా మారిపోవాలి కదా. కాబట్టి ఇక్కడ అది ఏం చేస్తుంది, కవ్వం చిలికినట్టుగా ఈ పొట్ట కండరాలు ఉన్నాయి కదా, వాటిని కదలటం వలన కిందకి పైకి ఆ ఫుడ్ వస్తుంటుంది, మిక్స్ అయ్యి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా 2 mm అంటే మీకు అర్థం కావాలంటే పెన్సిల్ మొన ఉంటుంది చూసారు, పెన్సిల్ ఇలా నిలబెట్టామనుకోండి, ఆ మొన ఎంత ఉంటుంది అంత ముక్కలుగా విడగొట్టబడతాయి మన పొట్టలో. మనం తిన్న ఆహారం, మీ చికెను ముక్కలైనా ఏవైనా కూడా అవి పొట్టలో ఎంత 2 mm అంటే పెన్సిల్ మొన వస్తుంటుంది చూసారు, ఆ మొన సైజుకి విడగొట్టబడతాయి. ఇది కదులుతూనే ఉంటాయి. ఇక్కడ ఈ డైజెస్టివ్ జ్యూసెస్ వచ్చాయి కదా, ఇవి మిక్స్ అయ్యి దాన్ని విడగొట్టడం అనేది చేస్తాయి. ఈ 2 mm ముక్కలుగా మారిన తర్వాత ఈ పొట్టలో నుంచి అవి ఏమవ్వాలి, అన్నీ ఒకేసారి మారవు. ముందు వచ్చిన ముద్ద ముందు అవుతుంది కదా, అవి ఏమవుతాయి, ఈ స్టమక్ చివర స్మాల్ ఇంటెస్టైన్, చిన్న ప్రేవు కనెక్ట్ అవుతుంది. ఒక చిన్న గొట్టం లాగా ఉంటుంది అనమాట చిన్న ప్రేవు, దాన్నే డియోడినం అంటారు. ఈ పొట్ట నుంచి, ఇక్కడ ఉండే పొట్ట నుంచి చిన్న ప్రేవుకి కనెక్షన్ ఉంటుంది. అది ఏమిటి, అది లోపలికి చిన్న చిన్న ముక్కల్ని పోనిస్తుంది. అది 2 mm సైజులోకి మారితేనే ముక్క దాంట్లోకి పోనిస్తుంది. పెద్ద ముక్కలు అనుకోండి మళ్ళీ వెనక్కి పంపించేస్తుంది, మళ్ళీ స్టమక్లో అవి చర్నింగ్ జరగాల. సో ఎప్పుడైతే ఈ 2 mmగా మారిన ముక్క ఉంటుంది కదా, చిన్న ప్రేవులోకి ఎంటర్ అవుతుంది. అసలు ప్రక్రియ ఎంత నిజమైన కష్టం ఎక్కువ పడేది చిన్న ప్రేవు అండి. ఇప్పుడు మామూలుగా ప్రోటీన్స్ వీటన్నిటిని ఇంకా పూర్తి కొద్దిగా విడగొట్టడం జరిగింది. ఇక్కడ అసలు ప్రక్రియ అంతా చిన్న ప్రేవులో జరిగింది. ప్రోటీన్సు, షుగర్సు, తర్వాత ఫ్యాట్స్ మూడుగా విడగొట్టబడాలి. ఇక్కడ విడగొట్టబడిన తర్వాత మళ్ళీ ప్రోటీన్ని 9 రకాల ఎమినో యాసిడ్స్గా విడగొట్టాలి. కార్బోహైడ్రేట్స్ని దాన్ని షుగర్గా, గ్లూకోజ్గా విడగొట్టాలి. ఫ్యాట్స్ని ఫ్యాటీ యాసిడ్స్గా, గ్లిజరాల్గా విడగొట్టాలి. అలా విడగొట్టబడినప్పుడు అవి చిన్న చిన్న మాలిక్యూల్స్, అంటే కంటికి కనపడని స్థాయికి, అంటే 2 mm ఉన్న ముక్కని కంటికి కనపడని ముక్కగా విడగొట్టాలి.
దీనికి ఇక్కడ వీటికి కావాల్సిన ఎంజైమ్స్ అన్నీ కూడా చిన్న ప్రేవుల్లోకి వచ్చేస్తే రిలీజ్ అవుతాయి. అవన్నీ కూడా ఏం చేస్తారు దాన్ని అంటే కార్బోహైడ్రేట్స్ని గ్లూకోజ్గా మార్చేస్తాయి, ప్రోటీన్స్ని ఎమినో యాసిడ్స్గా మార్చేస్తాయి, ఫ్యాట్ని దేనిగా మారుస్తాయి, ఫ్యాటీ యాసిడ్స్గా గ్లిజరాల్గా మారుస్తాయి. అప్పుడు చిన్న ప్రేవు చివర ఇలియం అనే ఒక భాగం ఉంటుంది. అక్కడ బ్రష్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. మన బ్రష్లు ఎట్లా కుంచెలు ఉంటాయి, బ్రష్ ఎట్లా ఉంటుంది, ఆ ఎడ్జ్లు అట్లా ఉంటాయి. ఈ కంటికి కనపడిన ముక్కగా మారుద్ది. ప్రోటీన్ అయినా ఫ్యాటీ యాసిడ్ అయినా అన్ని కంటికి కనపడిన ముక్కలుగా మారుతాయి కదా. అది వెంటనే అబ్జర్వ్ చేసుకుంటాయి, పీల్చేసుకుంటుంది, మాయమైపోద్ది అక్కడ. మీరు తిన్న ఫుడ్ ఇక్కడికి వచ్చేవారికి చిన్నప్రేవు 3 భాగాలు ఉంటుంది అనమాట. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. ఫస్ట్ డియోడినం అంటాం, జిజినం అంటాం, రెండోది, మూడోది ఇలియం అంటాం. సో మూడో పార్ట్లో ఏమవుతాయి, లోపలికి పీల్చేసుకుంటాయి. కంటి కర్మ మొత్తం మాయం, మంత్రం వేసినట్టు మ్యాజిక్ లాగా ఇక్కడ అన్నీ అవి పీల్చేసుకొని అక్కడ వాటి కెపిలరీస్ చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి, దాంట్లో నుంచి రక్తంలోకి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. సో ఈ పొట్టలో ఉన్న ఆహారం అంతా కూడా ఇలా ఇది కంటికి కనపడిన అణువులుగా ఇక్కడ చిన్న ప్రేవు మార్చేస్తుంది. ఇది ఆహారం వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం తిన్న ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తొందరగా జీర్ణం అవుతాయి, తర్వాత ప్రోటీన్స్, ఆ తర్వాత ప్రోటీన్స్ ఎక్కువ టైం తీసుకుంటుంది, ఫ్యాట్స్ ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకని కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే తొందరగా ఆకలి అవుద్ది, ప్రోటీన్స్ తీసుకుంటే ఆకలి తక్కువ ఉంటుంది, ఫ్యాట్స్ తీసుకుంటే చాలా లేట్గా ఆకలి అవుద్ది అనమాట. అందుకే మీరు మార్నింగ్ తీసుకునేటప్పుడు 3 ఉండాలి. మరి శక్తి వెంటనే రావాలి కదా, రావడం కోసం కార్బోహైడ్రేట్స్, మరి ఆకలి కాకుండా ఎక్కువసేపు ఉండాలి కదా ఎనర్జీ, అందుకని ప్రోటీన్స్ కాస్త ఫ్యాట్ కూడా తీసుకుంటే రోజంతా మనకి హాయిగా ఉంటుంది. సో ఈ చిన్న ప్రేవుల దగ్గరికి వచ్చింది కదా, దాంట్లో కొన్ని పదార్థాలు ఏముంటాయంటే అవి బాడీకి పనికిరాని పదార్థాలు ఉంటాయి. అవి ఏం చేస్తుంది, ఈ చిన్న ప్రేవుల నుంచి పెద్ద ప్రేవులోకి వెళ్ళిపోతాయి. ఇది వాటరీ లాగా ఉండి ఇది వెళ్ళిపోతాయి. అవి ఏముంటాయి, ఫైబర్, ఫ్రూట్ ఫైబర్, వెజిటబుల్ ఫైబర్, కొన్ని ముక్కలు. ఇప్పుడు టొమాటో ఉందనుకోండి, మనం ఎంత ఉడకబెట్టినా కూడా చివరికి ఒక ఎర్రగా కనపడి చూసారు, అలాంటి ఆ ఫైబర్ అంతా కూడా పెద్ద ప్రేవులోకి వెళ్ళిపోతుంది. తర్వాత మన పొట్టలో బ్యాక్టీరియా ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ చంపింది కదా మన మొత్తం డెడ్ బ్యాక్టీరియా కూడా ఇప్పుడు మన స్టూల్స్ అంటాం కదా, ఇప్పుడు పెద్ద ప్రేవులోకి వచ్చిన తర్వాత ఆహారం అక్కడ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. మనలో ఎన్ని బ్యాక్టీరియా ఉన్నాయో తెలుసా అంటే 100 ట్రిలియన్ బ్యాక్టీరియా ఉంటుంది. 100 ట్రిలియన్ అంటే మన శరీరం తయారు చేయడానికి 37 లక్షల కోట్ల కణాలు అవసరం అవుతాయి, కాళ్ళ నుంచి మొత్తం జుట్టు అన్నీ. దానికి 3 రెట్లు, దగ్గర 3 రెట్లు బ్యాక్టీరియా ఉంటుంది మన పొట్టలో. కంటికి కనపడవయి. వాడు తూకం వేస్తే ఎంత ఉంటాయో తెలుసా, ఆ కంటికి కనపడ 2 కిలోలు ఉంటాయి మన పొట్టలో. మన డైజెస్టివ్ ట్రాక్ట్ మొత్తంలో ఉండే బ్యాక్టీరియాని కొలిస్తే అంటే ఎన్ని ఉంటే 2 కిలోలు అవ్వాలి. అవి కంటికి కనపడవు, 2 కిలోలు ఉంటాయి. 1000 రకాలు ఉంటాయి. ఎన్ని రకాలు ఉంటే అంత మంచిదన్నమాట. సో ఈ బ్యాక్టీరియా ఈ జీర్ణం కాని పదార్థాలన్నిటి, ఇంకా మనకు పనికిరాని, శరీరానికి పనికిరాని అని మందులు ఉంటాయి కొన్ని, మందు వేసుకుంటారు కదా ట్యాబ్లెట్స్, అవన్నీ బయటికి పోవాలి. అది తర్వాత ఫైబరు, డెడ్ బ్యాక్టీరియా, ఇవన్నీ కూడా పెద్ద ప్రేవుల్లోకి వచ్చిన తర్వాత పెద్ద ప్రేవు ఏం చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా దాని మీద ఆ ఫుడ్ని తిని మనకు లాభం చేస్తాయి. ఏం చేస్తాయంటే కొన్ని విటమిన్స్ తయారు చేస్తాయి. విటమిన్ కే, రక్తం గడ్డగట్టాలనుకోండి విటమిన్ కే కావాలి, కొన్ని బి విటమిన్స్ తయారు చేస్తాయి, కే విటమిన్ తయారు చేస్తాయి, కొంత ఎనర్జీని ఇస్తాయి. ఇచ్చేసి దాంట్లో ఉండే మనకి శరీరానికి పనికి వచ్చే ఇంకేమన్నా ఉంటే వాటన్నిటి మళ్ళీ వెనక పంపించేస్తాయి, రక్తంలోకి అబ్జర్వ్ చేసుకుని మిగతాది ఇక టోటల్గా పనికిరాంది అనేదాన్ని ఇక మనకి టాయిలెట్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. స్టూల్స్ అంటాం కదా, ఫేషిస్ లేదా స్టూల్స్ అంటాం. సో ఆ వేస్ట్లో ఏముంటుందంటే 1/3 బ్యాక్టీరియా అండి, డెడ్ బ్యాక్టీరియా. వేస్ట్ ప్రోడక్ట్లో ఇక నీళ్లు అంతా తీసేసుకుని, నీళ్లు చాలా బాడీకి ఇంపార్టెంట్. మీరు తాగినా తాగకపోయినా అందుకని ఏం చేస్తుంది, మళ్ళీ లోపలికి ఆ నీళ్ళు తీసేసుకుని గట్టి పదార్థాన్ని ఉంచుతుంది. 1/3 ఏముంటుంది, బ్యాక్టీరియా, డెడ్ బ్యాక్టీరియా ఉంటుంది. 1/3 ఈ ఫైబరు, మందులు ఇలాంటివి, తర్వాత కొంత కొలెస్ట్రాలు, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఒక 1/3 వాటర్ ఉంటుంది స్టూల్స్ అనేది. అది టోటల్గా బాడీకి ఏమాత్రం కూడా అవసరం లేదు, పనికిరాంది. సో ఇది మీరు తిన్న చికెన్ బిర్యానీ ఏమైపోయిందో అర్థమైంది కదా.
సో ఇలా చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. రక్తంలోకి వెళ్ళిపోయింది కదా, ఈ కంటికి కనపడవు ఆహారం వెళ్ళిపోయిన తర్వాత అవి సెల్స్ 37 లక్షల కోట్ల కణాలు ఉన్నాయి కదా, ఈ రక్తం 37 లక్షల కోట్ల కణాలకి ఈ ఆహారాన్ని కంటికి కనపడిన దాన్ని సప్లై చేస్తాయి. అవి వాడుకొని దాంట్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ని ఎనర్జీగా వాడుకుంటాయి, ప్రోటీన్స్ని సెల్స్ తయారు చేయడానికి, శరీరం గ్రోత్కి వాడుకుంటాయి, ఫ్యాటీ యాసిడ్స్ సెల్ మెంబ్రెయిన్స్ తయారు చేయడానికి, ఎనర్జీకి వాడుకుంటాయి అన్నమాట. సెల్స్ వాటి అవసరాలకి ఈ వచ్చిన ఆహారాన్ని వాడుకొని మనని ఆరోగ్యంగా ఆనందంగా మనం బతికేటట్లుగా చేస్తాయి. సో మనం ఏ ఆహారం తిన్నా కూడా ఇదే ప్రాసెస్ అనమాట. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ సార్. అంటే ఇంత ప్రాసెస్ ఉంటుందా మన పొట్ట లోపల? ఎస్. కాబట్టి మనం ఒక్కొక్క ఆహారానికి అంత సజావుగా జరగదు, 5 గంటల గ్యాప్ ఉంటే బాగుంటుందని సైంటిస్టులు. అందుకే ఆహారం తీసుకున్న ఆహారానికి 5 గంటల గ్యాప్ ఉంటే మీల్ చాలా మంచిదని మీరు ఎప్పుడు చెప్తారు కదా. సో వండర్ఫుల్ గా వాళ్ళ డాక్టర్లు అంతా కూడా అంటే సైంటిస్టులు ఎస్పెషల్లీ ఏం చెప్తున్నారంటే ప్రతి మీల్కి 5 గంటలు గ్యాప్ ఇస్తే ఈ చిన్న ప్రేవులు ఏం చేస్తాయి తెలుసా, మొత్తం ఫుడ్ అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేస్తాం. మీ కిచెన్ అంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తారు చూసారు, మొత్తం క్లీన్ చేసి అసలు ఫుడ్ వచ్చినట్టే తెలియదు చూస్తే మనం లోపల. అప్పుడు ఆరోగ్యంగా ఉన్నట్టు ఆరోగ్యంగా ఉంటాం. అది మనకి ఎప్పుడు వస్తుంది అనుకోండి, క్లీనింగ్కి అవకాశం ఉండదు అనమాట. చిన్న ప్రేవులు క్లీనింగ్ విషయాలు చాలా చాలా పర్టికులర్గా ఉంటాయి. ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత ఇక అయిపోయింది, మన గ్యాప్ ఇచ్చాం కదా, అప్పుడు ఇంకా రావట్లేదు అన్నప్పుడు మొత్తం క్లీన్ చేస్తాయి. అదే మీ పేవులు అరుస్తుంటాయి చూసారు, పేవులు అరుస్తూ అది అరవటం అంటే క్లీన్ జరుగుతున్నట్టు అనమాట. అరవడం మంచిదే. ఇప్పుడు మనం మన పిల్లల మీద చెవు పెట్టాం అనుకోండి వినపడుతుంటాయి, ఒక్కోసారి మనకే వినపడుతుంటాయి. ప్రేవులు అరుస్తున్నాయి, ఏ ప్రేవులు అరుస్తాయి? చిన్న ప్రేవులు అరుస్తుంటాయి. క్లీనింగ్ అంటే ఇంకేం ఫుడ్ రావట్లేదు, అప్పుడు క్లీనింగ్ చేసుకుంటుంది అనమాట. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ లాట్ సార్. నమస్తే. నమస్తే. చూసారు కదండి. అబ్బా, మనం తీసుకున్న ఆహారం ఏదో ఆహారమే కదా, తినేయడమే కదా అని అనుకుంటున్నాం. సో దాని వెనక మన శరీరంలో ఇన్ని రకాల ప్రక్రియలు జరుగుతాయి అన్నమాట. అబ్బా, చిన్న పిల్లలకి సైతం అర్థమయ్యే రీతిలో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు కదా మన డాక్టర్ వర్లు గారు. అదేవిధంగా చాలా మంది అడుగుతున్నారు, మా పిల్లలు చాలా మొండిగా ఉన్నారు, అల్లరి చేస్తున్నారు సార్, ఏమైనా ఒక్కసారి కౌన్సిలింగ్ ఇస్తారా అని. అండ్ చాలా మంది పర్సనల్ అపాయింట్మెంట్స్ కూడా కావాలని అడుగుతున్నారు. అదేవిధంగా MLP ప్రోగ్రామ్ కూడా చాలా మంది కండక్ట్ చేయమని అడుగుతున్నారు. సో డెఫినెట్ గా కొన్ని అపాయింట్మెంట్స్ ఎక్స్ట్రా అయ్యి కాస్త బిజీ స్కెడ్యూల్ వల్ల సార్ కాస్త అంటే ఈ స్పెషల్ క్లాసెస్ MLP ప్రోగ్రామ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. డెఫినెట్ గా చాలా మంది రెడీగా ఉన్నారు. అతి త్వరలోనే MLP ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తాం. మరి అపాయింట్మెంట్స్ కోసం కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. నమస్తే.